ఫ్లాష్ మాబ్ అంటే పాశ్చాత్య నృత్యాలే గుర్తుకు వస్తాయి. కానీ మేడ్చల్కు చెందిన అభినయ నృత్య అకాడమీ వినూత్నంగా చేసింది. హైదరాబాద్ కూకట్పల్లిలో కూచిపూడి ఫ్లాష్ మాబ్ నిర్వహించింది. చూడముచ్చటైన చిన్నారులు అద్భుత నాట్యంతో కళాభిమానుల్ని ఉర్రూతలొగించారు. హైదరాబాద్ కుకట్పల్లిలోని మంజిరామాల్లో మేడ్చల్కు చెందిన అభినయ నృత్య అకాడమీ కూచిపూడి ఫ్లాష్ మాబ్ నిర్వహించింది. 50 మంది బాల కళాకారులు తమ అద్భుత ప్రదర్శనతో కళామ తల్లి సేవ చేశారు. ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం నేర్చుకుంటున్న చిన్నారులు సైతం తనదైన అభినయాన్ని ప్రదర్శించారు. ఇంటర్నేషనల్ డాన్స్ డే అవేర్నెస్ గురించి మేము కూచిపూడి క్లాసికల్ డాన్స్ ఫ్లాష్ మాబ్ మెయిన్లీ కూచిపూడి అవేర్నెస్ గురించి క్లాసికల్ డాన్స్ అవేర్నెస్ గురించి ఈ డాన్స్ ఇక్కడ మేము చేసాం. ఇంతవరకు మనము మాల్స్ లో ఎక్కడైనా వెస్ట్రన్ డాన్స్ ఫ్లాష్ మాబ్ అనేది కూడా వెస్ట్రన్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. అలా అని మనం అందరం దీని మీద మక్కువ ఎక్కువ పెంచేసుకుంటున్నాం. ఫ్లాష్ మాబ్ అనగానే దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది. అలా కాకుండా మన ట్రెడిషనల్ డాన్స్ని కూడా ఇంత బాగా చూపించవచ్చు అని మేము ఈ ఆలోచన చేశాము. 6 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు పిల్లలు అందరం కలిసి చేశాము. బహిరంగ ప్రదేశాలు, బహుళంతస్తుల భవనాలు, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో ఎక్కువగా ఫ్లాష్ మాబ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ చరిత్రను తిరగరాస్తూ చిన్నారి కళాకారులు కూచిపూడి ప్రదర్శన ఇచ్చారు. రామాయణ శబ్దం, దశావతారం, వినాయక కౌతం, అన్నమయ్య కీర్తన, భారతీయత వంటి అంశాలను అలవోకగా ప్రదర్శిస్తూ సందర్శకులకు వినోదాన్ని పంచారు. నాలుగు ఏళ్ళ నుంచే నేర్చుకుంటున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రూప్ ఇంకా మా టీచర్స్, మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. చాలా శ్రమించి ఇంత 45 మెంబర్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందరికీ కోఆర్డినేషన్తో తెప్పించడానికి మా గురు చాలా శ్రమపడ్డారు. చిన్నప్పటి నుంచి కూచిపూడి అంటే ఇష్టం. నేను అందుకనే నేర్చుకుంటున్నాను. టీచర్ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు టీచర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈ మంజురామాల్లో చేయడానికి మా టీచర్కి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. మా టీచర్ డాన్స్ చాలా బాగా నేర్పిస్తారు. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాట్య గురువు కొండూరు నాగసుధ వద్ద శిష్యరికం చేస్తున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రదర్శన కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న వారంతా లయబద్ధంగా కదులుతూ వీణుల విందైన సంగీతానికి అనుగుణంగా అడుగులు కదిపారు. సాంప్రదాయ భారతీయ నృత్య రీతులకు ఆదరణ పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. పిల్లలు 3 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు. మేడం గారు చాలా మంచిగా నేర్పిస్తూ ఉంటారు. ప్రోగ్రామ్స్ కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. అన్నిటి దగ్గర మంచిగా పార్టిసిపేట్ చేస్తారండి. ఇలాంటి ప్లేసెస్లో ఈ మంజీరా మాల్ అనేది వెస్టర్న్గా ఉంది కదండి. ఇలాంటి ప్లేసెస్లో ఇలా కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే చూసిన వారు కూడా ఇలాంటివి నేర్చుకుంటారని మేము అనుకుంటున్నాము. నేనైతే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నానండి. బికాస్ అవేర్నెస్ తగ్గిపోయింది ఇలాంటి ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ లేకుండా ఉండడం వల్ల. సో ఇట్స్ చాలా మంచిది. ఇంకా అందరు అవేర్నెస్ ఉంటుంది. ఇంకా ఇలాంటి టీచర్స్ ఉన్నందుకు బాగా నేర్చుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. కూచిపూడికి పూర్వ వైభవం తెచ్చేలా
భవిష్యత్తులోనూ ఫ్లాష్ మాబ్లు చేపడతామని నిర్వాహకులు పేర్కొన్నారు. Get